వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం బ్లాగ్స్. మనం ఇప్పుడు వచ్చేసరికి ఏమేమి యూనివర్సిటీస్కి అప్లై చేసాం అనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి నేను యూనివర్సిటీ ఆఫ్ అల్బామా బెర్మింగ్హామ్ అప్లై చేశాను. దాని అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి $60. సో నేను అప్పుడు అప్లై చేసేటప్పుడు డాలర్ వాల్యూ 84 రూపీస్ ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 5,000 చేంజ్ పడింది. ఇప్పుడు డాలర్ రేట్ పెరిగింది కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేయాలనుకుంటే మేబీ ఒక 500-600 పెరగవచ్చు. ఇవాళ కౌంట్ ప్రకారం ఇక్కడ మెన్షన్ చేస్తాను డాలర్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసరికి దానికి నేను LOR సబ్మిట్ చేశాను. అది ఓన్లీ డైరెక్ట్గా మనం సబ్మిట్ చేస్తే సరిపోయింది. లెక్చరర్స్ ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని నేను December 1st అప్లికేషన్ స్టార్ట్ చేశాను. నాకు అల్బామా డెసిషన్ వచ్చేసరికి December 4th నాకు మెయిల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు అవర్ యూనివర్సిటీ అని నాకు మెయిల్ వచ్చింది. అది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను దీని QS ర్యాంకింగ్ వచ్చేసరికి 900 to 950 ఇన్ బిట్వీన్ ఉంది. దీన్ని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసరికి 136 అవుట్ ఆఫ్ 436 యునైటెడ్ స్టేట్స్. ఇది వచ్చేసరికి అక్కడ అల్బామా అనేది ఎక్కడ ఉందనేది ఇక్కడ మ్యాప్లో చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీనికి నేను ఎలాంటి ఫీ పే చేయలేదు. టోఫెల్ కానీ GRE స్కోర్ సెండ్ చేయడానికి ఎలాంటి ఫీ నేను పే చేయలేదు. నేను ఓన్లీ ఫీ పే చేసింది అప్లికేషన్ ఫీ $60 మాత్రమే. దీనికి వచ్చేసరికి మీరు 3-2 వరకు కంప్లీట్ చేసుకుని 3-2 వరకు మీ నెంబర్స్ ఉంటే సరిపోతుంది యూనివర్సిటీకి. మీరు డిసెంబర్లో అప్లై చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఇది వచ్చేస్తుంది. మీరు ఫాల్ ఇంటేక్ వచ్చేటట్లయితే మేమిద్దరం కూడా యూనివర్సిటీ ఆఫ్ అలబామాకి అయితే అప్లికేషన్ చేశాము. నేను ఫస్ట్ అయితే సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ చేశాను. నాకు డెసిషన్ వచ్చేసరికి ఒక 5 daysలో చెప్పేశాడు వెల్కమ్ టు యూనివర్సిటీ ఆఫ్ అలబామా అని చెప్పి మెయిల్ అయితే వచ్చింది. కాకపోతే నేను మళ్ళీ సైబర్ కూడా అప్లై చేద్దాం అనుకున్నాను. దీన్నే నేను CSCకి మార్పించాను అనమాట. CSకి మార్పించాను, సైబర్కి వచ్చిందని మారడానికి ఒక 5 days టైం తీసుకొని మళ్ళీ నాకు మెయిల్ అయితే పెట్టారు. వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ అలబామా, కంగ్రాచులేషన్స్ హ్యావింగ్ యువర్ అడ్మిట్ ఆన్ MSc CS అని చెప్పారు. సో ఈ అప్లికేషన్కి మొత్తం నాకు 10 days పట్టింది. ఎందుకు తక్కువ టైం పట్టిందని చెప్తాను. నేను నవంబర్లోనే అప్లికేషన్ స్టార్ట్ చేశాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు స్టార్ట్ చేసుకున్న అప్లికేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు డెసిషన్ అయితే వస్తుంది. ఈ యూనివర్సిటీ ఆఫ్ అలబామా వచ్చేసరికి కొంచెం సేఫ్ సైడ్ అనిపించింది నాకు. అందుకే ఈ యూనివర్సిటీకి అప్లై చేశాను. ఈ యూనివర్సిటీలో కూడా మన తెలుగు పీపుల్ ఉంటారు. మనకి అసైన్మెంట్స్కి వేటికి ఇబ్బంది అవ్వదు అన్నీ చూసుకొని కూడా నేను అప్లై చేయడం జరిగింది. ఈ కాలేజీలో మనకి కోర్స్ అండ్ కరికులం కొంచెం ఈజీగానే ఉంటుంది. కాకపోతే కరెక్షన్ వచ్చేసరికి కొంచెం స్ట్రిక్ట్, ఫెయిల్ చేయడానికి కూడా వెనకాడరని చెప్పి నేనైతే అక్కడ చదివిన వాళ్ళని అనుకుంటే అలా చెప్పారనమాట. మీరు కూడా ఒకసారి కాంటాక్ట్ అవి అక్కడ చదువుతున్న వాళ్ళతో తెలుసుకోండి. యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటే మీరు మాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించే Instagram ఐడికి ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. అలాగే వీడియో కింద కామెంట్ చేసినా కూడా మేము మీతో మాట్లాడతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గట్టిగా ఒక లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.